హాయ్ గైస్, వెల్కమ్ టు స్టార్ బై రివ్యూ. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు, మూవీ చూసేసాను భయ్య. ఫస్ట్ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు భయ్య. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. ఇద్దరికి గొడవ మాట్లాడుకోక 1 year అవుతుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది, తన ఉబ్బితో వెళ్ళిపోతుందని చెప్తుంది. హీరో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఇదే మూవీ స్టోరీ. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 109 minutes ఉంటుంది. దాంట్లో 100 minutes సింగిల్ షాట్లో తీశారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూపర్ రాజా ప్రాణం పెట్టేశాడు. సింగిల్ షాట్లో 4-9 డైలాగ్ చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. యాడ్సప్ టు సూపర్ రాజా. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసిన వంశీ యాక్టింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాలో నాకు నచ్చింది ట్రైలర్ మాత్రమే. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ 30 minutes బాగుంటుంది, తర్వాత అస్సలు చూడలేము. చాలా బోర్ ఫీలింగ్ ఉంటుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం శంషాబాద్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. నేను ఎందుకు ఇలా అంటున్నానో మీకు అర్థం కాదు, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ కెమెరామెన్ ఎవరు లేరు. మరి మూవీ ఎలా షూట్ చేశారంటే అది మీరు థియేటర్లో చూడాలి. సో ఫైనల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే, ఎప్పుడు రొటీన్ మూవీ కాకుండా సింగిల్ షాట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలనుకునేవారు, సూపర్ రాజ్ ఎక్స్ప్రెషన్స్ 49 డైలాగ్ ఎలా చెప్పాలనుకునేవారు చూడండి. సో నేను ఇచ్చే సజెషన్ మూవీ చూడకండి. మీకు అంతగా చూడాలని అనిపిస్తే ఓటీటీ రిలీజ్ అయ్యాక చూసుకోండి. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్స్ 2 stars. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తే ఎన్ని స్టార్స్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకెన్నో వస్తాయి.